శ్రీమద్భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము పంచదశాధ్యాయము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఈ సంసార వృక్షమునకు మూల కారణము అవ్యక్త మాయాశక్తిమంతుడగు బ్రహ్మము ఊర్ధ్వపదముచే చెప్పబడెను. దీనికి శాఖలు హిరణ్యగర్భాదులు అధఃపదముచే చెప్పబడిరి. వేదములు దీనికి ఆకులుగా చెప్పబడెను. ఇది నిరంతరము సాగునది. ఇట్టి సంసార వృక్షమును తెలిసినవాడే వేదములను తెలిసినవాడగును. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షం యొక్క శాఖాస్థానీయులగు జీవులు దేహేంద్రియ విషయాకారముగా పరిణమించిన త్రిగుణములతో వృద్ధి పొంది శబ్దాది విషయముల నిడి చిగురుడాగులు గలిగి మనుష్యలోకము నుండి బ్రహ్మలోకము వరకు పైకి క్రిందికి వ్యాపించి ఉన్నవి. కానీ కర్మభూమియగు ఈ మనుష్యలోకమునందే కర్మఫలజనిత రాగద్వేషాది వాసనల నిడి దీని మూలములు క్రిందుగా పాదుకొని ఉన్నవి. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ అశ్వత్థ స్వరూపము సంసారమున కన్పట్టుటలేదు. ఇది జనన మరణ ప్రవాహ రూపమున అనంతమైనది. ఎప్పటి నుండి వచ్చుచున్నదో ఎవ్వరికీ తెలియనందున మధ్యమ స్థితియు గుర్తింపరానిది. లెస్సగా నాటుకొనిన వేరులు గల ఈ సంసార రూపమగు రావి చెట్టును పరమాత్మ జ్ఞానము వలన దృఢమై వివేకాభ్యాసములచే నిశితమైన ఈషణ త్యాగ రూపమైన వైరాగ్య శస్త్రముతో సమూలముగా ఛేదించి తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. పిమ్మట ఏ పదమును పొందిన ఈ సంసారమునకు తిరిగి వచ్చుట అనునది లేదో అట్టి మహోన్నత పదమును అన్వేషింపవలయును. ఎవని నుండి అనాదియగు మాయామయ సంసార ప్రవాహము వెలువడినదో అట్టి ఆది పురుషుని నేను శరణు కోరుచున్నాను. నిర్మాణమోహ జిత సంగదోష అధ్యాత్మనిత్య వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. అహంకారము అవివేకము లేనివారును ఇష్టానిష్ట ప్రాప్తియందు రాగద్వేషములు లేనివారును పరమాత్మ స్వరూపాలోచన తత్పరులను వివేక వైరాగ్యముల వలన కోర్కెలు నశించిన వారును సుఖదుఖాది ద్వంద్వములకు అతీతులను సమ్యక్ జ్ఞానముచే నశించిన అజ్ఞానము కలవారును నాశరహితమగు ఆ పదమును పొందుదురు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సమస్తమును ప్రకాశింపచేయు సూర్యుడు ఆ పదమును ప్రకాశింపచేయలేడు. అట్లే చంద్రాగ్నులను దానిని ప్రకాశింపచేయలేరు. ఏ పదమును పొందిన తిరిగి వచ్చుట అనునది లేదో అది ఏ నా పరంధామము. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అనాదియగు నా అంశమే ఈ సంసారమున జీవభావమును పొందినది. అనగా అవిద్యామూలమున కర్త భోక్త అను ప్రతీతి పొందినది.
ప్రకృతి యందుండు మనస్సును పంచేంద్రియములను మొత్తము అన్నిటినీ ఆకర్షించును. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. దేహేంద్రియ సమూహమునకు ప్రభువగు జీవుడు ఒక శరీరమును విడిచి కర్మవశమున మరి ఒక శరీరమును స్వీకరించినప్పుడు పూర్వ శరీరము నుండి మనస్సును ఇంద్రియములను గ్రహించి వెలువడును. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. జీవుడు చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియములను మనస్సు ద్వారా అధిష్ఠించి మాట, రూపు, స్పర్శ, రుచి, వాసనలను విషయములను అనుభవించుచున్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవుడు దేహము విడిచి వెళ్ళినప్పుడు గాని, విషయములను అనుభవించినప్పుడు గాని, సుఖదుఃఖ మోహరూపములకు త్రిగుణములతో కూడియున్నప్పుడు గాని, విషయవాసనలతో నిండిన మనస్సు గల మూఢులు కనుగొనలేరు. ఆత్మానాత్మ వివేకము గల జ్ఞానులు మాత్రము దీనినంతయు చక్కగా చూచుతున్నారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్య చేతసః. ప్రయత్నశీలురు సమాహిత చిత్తులు నగు యోగులు తమ బుద్ధి గుహయందు ఈ ఆత్మదర్శనము చేయుచున్నారు. ప్రయత్నశీలురైనను రాగద్వేషములు కలిగి విషయముల వైపు పరుగుడు అంతఃకరణము గల అవివేకులు ఈ ఆత్మదర్శనమును చేయలేరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. నిఖిల లోకమును ప్రకాశింపజేయు సూర్య తేజస్సు అట్లే చంద్రాగ్నుల తేజస్సు నాదియే అని గ్రహింపుము. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. నేను భూమి యందు చొచ్చి విద్యుదాకర్షణాది శక్తులచే చరాచర భూతములను ధరించుచున్నాను. రసస్వరూపుడగు చంద్రుడనై వ్రీహి యవాది ఓషధులనన్నిటినీ పోషించుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను జఠరాగ్ని రూపమున ప్రాణుల దేహమునందుండి ప్రాణాపాన వాయువులతో కూడిన వాడనై భక్ష్య భోజ్య లేహ్య చోష్యములను 4 విధములగు పదార్థములను జీర్ణము చేయుచున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిః జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం. నేను సమస్త ప్రాణులకు ఆత్మభూతుడనై బుద్ధి గుహయందు వెలసియుందును. అనుభూతి విషయముల స్మృతి, విషయేంద్రియ సంయోగము వలన కలుగు జ్ఞానము, స్మృతి జ్ఞానములు కలుగకపోవుట వంటివి నా వల్లనే కలుగుచున్నవి. చతుర్వేదముల వలన తెలియనగు సర్వదేవతాస్వరూపుడను బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తను వేదార్థవేత్తను కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ లోకమునందు క్షరుడు అక్షరుడు అని ఇరువురు పురుషులున్నారు. క్షరమనగా నాశనశీలము, నామరూపాత్మకము వికారజాతమునగు సమస్త భూతరాశి. అక్షరుడనగా వినాశరహితము, సంసారోత్పత్తి బీజము, ఈశ్వర మాయాశక్తి అగు కారణోపాధి. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయముపేత్య
లోకత్రయమావిశ్య బిభత్యవ్యయ ఈశ్వరః. ఈ ఇరువుల కంటే ఉత్కృష్టుడు నిత్యశుద్ధముక్త స్వభావుడు అగు పురుషుడు సర్వభూతములకు ప్రత్యక్షేతనుడగుట వలన పరమాత్మయని చెప్పబడును. అవ్యయుడు సర్వనియంత అగు ఈ పరమాత్మయే మూడు లోకములను తన మాయాశక్తిచే ఆవరించి భరించుచుండెను. యస్మాత్ క్షరమతీతో హమక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. అశ్వత్థమనబడు సంసార మాయావృక్షము కంటెను సంసార బీజభూతమగు మాయాశక్తి కంటెను అనగా క్షర అక్షర పురుషుల కంటెను ఉత్కృష్టడనగుటచే నన్ను వేదములు లోకమునందలి భక్తులు కవులు పురుషోత్తముడని కీర్తించెదరు. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం ససర్వవి భజతి మాం సర్వభావేన భారత. భారత, స్థూల సూక్ష్మ కారణ శరీరములు నేనను మోహము వీడి పురుషోత్తముడనగు నన్ను ఆత్మస్వరూపముగా తెలిసినవాడు సర్వజ్ఞుడై సర్వాత్మన నన్నే భజించును. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పాపరహితుడా, అత్యంత రహస్యమగు ఈ శాస్త్రమును నీకు చెప్పితిని. భారత, ఇది తెలిసినవాడు బ్రహ్మబుద్ధి కలవాడై కృతకృత్యుడగును. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశోऽధ్యాయః సంపూర్ణం. గీతాయాః శ్లోకదశకం సప్తపంచచతుష్టయం ద్వౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. ఎవడు గీతయందలి దశశ్లోకములు గాని లేదా సప్తశ్లోకములు గాని లేక పంచశ్లోకములు గాని లేదా 4, 3, 2, 1 గాని కనీసము సగం శ్లోకమును గాని పఠించిన అతడు చంద్రలోకవాసి అయ్యుండును. గీతా శ్లోకములను ఏ భక్తుడు మరణ సమయమున మననం చేయునో అతడు ఉత్తమమగు జన్మను పొందగలడు. గీతా పంచదశమాధ్యాయ పారాయణ ఫలము అత పంచదశమాధ్యాయ శ్లోకార్థం లిఖితం క్వచిత్ తతో వాచయిత శ్రుత్వా నిరగాత్తురగో దివం. గౌణదేశమున నరసింహుడను రాజు వద్ద సరసభేరుడను పేరుగల సేనాధిపతి ఉండేవాడు. అతడు రాజును చంపి రాజ్యము పాలింపవలనని తలంచెను. అతని అభీష్టము నెరవేరక పూర్వమే విషజ్వరముచే అతడు మరణించెను. మరుజన్మలో అశ్వముగా జన్మించాడు. ఒక సాహు ఆ గుర్రాన్ని కొని నరసింహునకు కానుకగా ఇచ్చాడు. ఒకనాడు నరసింహుడు ఆ గుర్రాన్ని ఎక్కి వేటకు పోగా అడవిలో దారి తప్పి తిరుగుతూ ఉండగా ఒక తాటి ఆకు గాలికి కొట్టుకు వచ్చి అతని ముందు పడింది. ఆ తాళపత్రముపై గీత 15వ అధ్యాయములోని సగం శ్లోకము లిఖించబడి ఉన్నది. రాజు దానిని చదువగా అతని గుర్రము విన్నది. వెంటనే ఆ గుర్రము దివ్యరూపం ధరించి స్వర్గమునకు వెళ్ళిపోయింది. కాబట్టి గీత పంచదశమాధ్యాయ పారాయణము చేయుటచే సర్వజీవులు మోక్షాన్ని పొందగలరు. ఇది గీతా పంచదశమాధ్యాయ ఫలం మోక్ష ప్రాప్తి శ్రీ పద్మపురాణాంతర్గతము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమద్భగవద్గీత అమ్మమ్మ తాతయ్య అమ్మల ఆశీర్వాదములతో డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం పారాయణము చేయడమైనది. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.